హాయ్ హలో వెల్కమ్ టు రాకుకరణ్ వ్లాగ్స్. వెల్కమ్ టు డియర్ సఖీ. మై డియర్ సఖీ, ఈరోజు మనం మాట్లాడుకునే ఒక ఉత్తమమైన టాపిక్ సెల్ఫ్ లవ్. ఇక్కడ మీకు ఒక కొటేషన్ కనిపిస్తుంది, లవ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ఇనఫ్ అని. ఎందుకు లవ్ యువర్ సెల్ఫ్? మనని ప్రేమించడానికి మన చుట్టూ చాలామంది ఉన్నారు కదా. మన పేరెంట్స్ ఉన్నారు, మన హస్బెండ్, మన పార్ట్నర్ ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన వెల్ విషర్స్ ఉన్నారు. అయినా కూడా మనని మనం ప్రేమించుకోవడం అంత ఇంపార్టెంటా? ఎస్, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేసినప్పుడు, లేదా మన ఒపీనియన్ తప్పు అని అవతల వాళ్ళు కనిపించినప్పుడు, వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది, నువ్వు ఇలా అనకుండా ఉండాల్సింది, నీకు ఇది చేత కాదు, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, నువ్వు ఇది చెయ్యలేవు, నీకెప్పటికీ ఇది తెలియదు. ఈ మాటలన్నీ వింటూ ఉంటాం కదా మనం జనరల్గా సొసైటీలో. సో మనం వాళ్ళ ఒపీనియన్కి కట్టుబడిపోతాం ఖచ్చితంగా. ఎందుకంటే పదే పదే మన మీద ఒకే ఒక మాట చెప్తూ ఉంటే మనం ఎస్ నిజమే, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేనేం చేయలేను, నాకేం చేత కాదు, నాకు రానే రాదు, ఈ జీవితంలో నేను ఇది నేర్చుకోలేను అని మనకు మనమే ఒక బౌండరీ పెట్టేసుకుంటాం. వాళ్ళ మాటకి మనం ఒబే అయిపోతాం. కానీ నిజం చెప్పండి, మన మీద మనం ఎంతవరకు నమ్మకం పెట్టుకుంటున్నాం? అవతల వాళ్ళు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ వాళ్ళు చెప్పిన దానికి మనం దాన్ని నమ్మేదానికి మధ్యన ఒక చిన్న గీత ఉంది. అదే సెల్ఫ్ లవ్. అంటే వాళ్ళు చెప్తున్నారు, మనం వింటున్నాం, కానీ మీ గురించి మీకు కదా తెలియాలి, అవతల వాళ్ళకన్నా డబల్ తెలియాలి. ఇది నిజంగా వాళ్ళు చెప్పింది నేను నమ్మాలా? నేను నిజంగా చేయలేనా? నిజంగా నాకు చేత కాదా? కాదు, నేను చేయగలను, నాకు తెలుసు, నాకు చేతనవుతుంది అని మీరు ఎప్పుడైతే దృఢంగా అనుకుంటారో అదే సెల్ఫ్ లవ్. యూజువల్గా మనం అవతల వాళ్ళు చెప్పిన మాటకి రెస్పెక్ట్కో, లేకపోతే వాళ్ళ మీద ఉన్న ప్రేమకో వాళ్ళు చెప్పింది వినేస్తాం, అవుననేస్తాం, మన మీద మనం సెల్ఫ్ డౌట్తో ఉండిపోతాం. కానీ అలా కాకుండా వాళ్ళు చెప్పిందే వినండి. మీరు ఎలా చేయగలరో, ఆ మాట కరెక్ట్ కాదని ఎలా ప్రూవ్ చేయగలరో ఆలోచించండి. అంటే ఇది నేను వ్యతిరేకించమని చెప్పట్లేదు, మీ మీద మీకు డౌట్ లేకుండా మీరు క్లియర్గా ఉండండి. ఇప్పుడు అందరికీ అన్నీ రావాలని లేదు, అందరూ మల్టీ టాలెంటెడ్ కాకపోవచ్చు, కానీ అది ప్రయత్నించడంలో తప్పేముంది? మీకంటే మీరు కొంచెం టైం తీసుకోండి, మీకోసం మీరు ఆలోచించండి, మిమ్మల్ని మీరు ఎంత అర్థం చేసుకోగలరో చూడండి. ఫస్ట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. మనం మనలాగే ఉంటాం, మనం మనలాగే ఉందాం. కానీ చిన్న చిన్న మార్పులు మంచిగా అయితే మనం కూడా మారడం కూడా మంచికే కదా. సో మన వల్ల అయితే ఖచ్చితంగా మారదాం, మన వల్ల కాకపోతే నా వల్ల కాదు అని క్లియర్గా చెప్పేద్దాం. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సెల్ఫ్ లవ్. మనం చేయలేని ఒప్పుకొని కాదనలేక తిప్పలు పడి అది పూర్తి చేయలేక ఇటు వదలలేక మనం అనుభవించే ఆ బాధ కన్నా నాకు రాదు అని ఓటమిని ఒప్పుకోవడం చాలా బెస్ట్. సో ఇంకోసారి చెప్తున్నాను, అందరికీ అన్నీ రావాలని రూల్ లేదు. సో ప్రెషర్ తీసుకోవద్దు, కానీ మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెట్టండి, మీరు ఎన్నో అద్భుతాలు సాధించగలరు. సో డియర్ సఖీస్, ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని ప్రేమించుకుంటే మాత్రమే మీరు అంతులేని ప్రేమను అందరికీ అందివ్వగలరు. థ్యాంక్ యూ ఆల్.